చిన్న లంజ లేదు కదా ఇది. దీన్ని ఇట్లా వదిలేస్తే కష్టం. మనం దీన్ని తాట తీయాలి. లంజముడ బండకిస్తు తగ్గుతుంది రాని. నువ్వు తొందరపడి నిర్ణయాలు తీసుకోకత్తమ్మా. మనం మెల్లగానే పోవాలి, లేకపోతే ఆయన మనకు దక్కడు. ఏం మందు పెట్టిందో ఏమో, మొత్తం దాని సోయిల్నే ఉన్నాడు, మన సోయిల్నే లేడు ఆయన. మరి ఆ మందు పెట్టిన వాళ్ళు అలా సోయిల్నే ఉంటారు, మన సోయిల్ ఎందుకు ఉంటారే? మనం జాగ్రత్తగా పిల్లగాన్ని గమనించుకుంటూ ఉండాలి. మనోడు మనకు ముఖ్యం. అది ఎటన్నా జావని తిప్పులాడి ఎంతమందితోనన్ను ఉండని మనకెందుకే. ఇగో గిసంటి లంజలు ఉండబట్టి గిన్ని కాపురాలు నాశనం అవుతా అనే అక్క. ఏం చేస్తాం, ఇలాంటి లంజముండలు ముగ్గురిని పక్కన ఉంచుకోరాయే. ముగ్గుడే అన్నం ఉంటే వీళ్ళు ఇక్కడ ఉంటారు, ఈడుండి మంది సంసారాల మీద పడతారు. సంసారాలు నాశనం చేసుడే అలా పని, ఇంకేం పని ఉన్నదవ్వా? ఒంటరి ముండకి ఎన్ని బాధలైనా ఏం తెలుస్తుంది? ఓ అత్తగారిని చూసుకునేదా, ఓ మామగారిని చూసుకునేదా, లేదా అమ్మాయిని చూసుకునేదా? ముగుడొక్కడు కూడా లేడాయే. ఒక్కతే వండుకుంటా ఏం చేయాలో సోయి సడుపు లేకుండా ఆని గెలుక్కుంటా ఈయన్ని గెలుక్కుంటా ఆన్ సంసారంలో ఈయన సంసారంలో ఏలు పెట్టి నాశనం చేసుడు. అబ్బో, ఇసంటి బజార్ ముండల్ని ఇంటి పక్కన కాదు కదా, ఇంట్లోకి కూడా రానియొద్దు, అడుగు కూడా పెట్టనియొద్దు దరిద్రపు ముండలు. పిల్ల, నువ్వు పిల్లగాన్ని పట్టుకొని గా సోయిల్నే ఉండొద్దు. జరా పిల్లగాంతో కూడా మంచిగా ఉండవు. మంచిగా ఉంటేనే ఆ మందనేది కొడుతుంది. ఆ నిమ్మకాయలు పెట్టి రుద్దు తల మీద, అర్థమైందా? ఇవన్నీ మళ్ళీ పోయి మీ ఆయనకి ఇట్లా తిరుగుతానమాట చేసినమాట మంది పెట్టిన